కుమార తారక సమాపనోదయనమాన పాదక సలిలగత బహుళ విధి విధ చతుర రుచితర విలోకన మాత్ర విధలత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య బహుసంకట నరకావట పద దుత్కట కలికంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచి నాటక కరహాటక కలశాహృతక మలారత మంజిమ సర్వపాతక గర్వహాపక సింధుడంబరహారిశంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖర శేఖర మహాకల్పశాఖే ఖర్వీ బబదత గర్వీ కృతగురమేద్వీ షగిర ముఖోర్వీ ధర కుల దర్వీ కరదయతోర్వీ ధర శిఖరోర్వీ సతత సదూర్వీ కృతి చరణ వఘన గర్భ చర్వణ నిపుణ తను పీడనమసుణిత గిరి శిఖర శేఖర తరుణి కరతిమిరః వాణీపతి శర్వాణి దయితేంద్రాణీశ్వర ముఖవాణి యో రసవేణి నిభషు భవాని మదహరణ జంఘాల జంఘాయుగలః తుంగాకృతి భంగా బలి భంగా వహ సౌధా బలి బాధా వహ దారానిభ హారా బలి దూరాహత గేహంతర మోహా వహ మహిమ సునిత మహాతిమిరః పింగాకృతి భంగారు నిభాంగార దలాంగామల నిష్కాశిత దుష్కార్యఘ నిష్కావలిదీప ప్రభనీత ఛవితాప ప్రదత నికామ కనికమాదిక విశంగిత సర్వాంగః నవదలిత దళదలిత మృదులలిత కమల తతిమది గంధః వాతాశననాధిపతి శయన కమల విత్త కనిత్రపాద పాత్రీకృత నిజ చుబుక గజ ప్రణకిన విభూష విభూషణ వహన సూచిత సిత జన వత్సలాతిశయః మద్ధుడిండ మఢమర జుచ్చరకాహలీ పటః వలీ ముదు మద్దలాలీ ముదంగ బంధుభీ ఢక్కికా ముకా హృద్యవాదకా మధుర మంగళ నాదమీధుర విషుముర సరస గాన రుచిర సంతత సంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందః శ్రీమదానంద నిలయ గుళ్ళలో విగ్రహాలు పెట్టి మన పాటికి మనం ఇంకొంచెం ఎక్కువ బాధ్యత అవుతుంది కాబట్టి ఆ బాధ్యతను కొనసాగిస్తూ చక్కగా ఎంత కూడా వృద్ధి అవుతాం. ప్రతిష్ఠ చేయడం 1%, 99% ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ విగ్రహాలకు మనం ఎటువంటి పూజలు చేస్తున్నా, దీపారాధన చేస్తున్నా, స్వామివారి గుళ్ళో నైవేద్యం పెడుతున్నా, ఆ దుమ్ము దులిపేయడం, ఆ బూజు తులిపేయడం, అలానే ఆ స్వామివారి యొక్క దేవాలయం ముందు భాగాన అన్ని నీళ్లు చల్లి ముగ్గు వేయడం, ఆ దేవాలయం ఎంత చక్కగా విరాజిల్లుతూ ఉంటుందో మనము ఈ కార్యక్రమం చేసిన వారందరం కూడా 10 కాలాల పాటు సుభిక్షంగా ఉంటాం. కాబట్టి ప్రతిష్ఠ కన్నా ఆ ప్రతిష్ఠ తర్వాత చేసేటువంటి పని చాలా గొప్పది. కాబట్టి భగవంతుడు మనకు ఆయన వచ్చిన్నాడు, ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాడు. అటువంటి ప్రదేశంలో ఇంకొంచెం శక్తిని ధారపోస్తూ పెద్ద విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటున్నాం. ఎంత పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటామో దాని తగినటువంటి పూజా కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉండాలి. చేయండి. ఓం భూః ఓం భువః ఓం మందచ్చమతురేహిణ్యం భర్గో దేవశ్రీమహి ధ్రువజన ప్రచోదయాది మమా ప్రజ్యోతి సమతం బ్రహ్మోద్భవస్వరం. అందరి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. శుభే శుభని ముహూర్తత్య బ్రహ్మహాలి ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలిగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మే దక్షిణ దిగ్భాగే పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదినౌ. అమ్మ అందరూ కూడా విగ్రహాలన్నిటిని కూడా చూస్తూ మీ గోత్రము, భర్త పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు అందరి పేరు చెప్పి నమస్కారం చేసుకోండి. అందరూ బాగుండాలని నమస్కారం చేసుకోండి అన్న. మీరు హోమం చేసుకోండి. అమ్మ అందరూ అనుకున్నారు కదా, అందరు కూడా చెప్పేది పలకండి. అస్మాకం, గట్టిగా చెప్పాలా. అస్మాకం, అస్మాకం అంటే నా యొక్క, నా కుటుంబము, నా బంధుమిత్రాదులు, ఈ ప్రాంతము అని నా అనేటువంటి శబ్దం. అస్మాకం అంటే నా అనేటువంటి శబ్ద అర్థం వస్తుంది.
అందరు జాగ్రత్తగా పలకండి. అస్మాకం సహకుటుంబాన క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. మీ అందరూ కలిసి అలా చెప్తుంటే ఎంతో మధురంగా ఉంది వినడానికి. అదే మీరందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే అంత మధురం ఉండదు. అర్థమవుతుందమ్మా? శ్లోకం గాని భగవంతుని సన్నిధానానికి వచ్చినప్పుడు శ్లోకం గాని మంత్రం గాని చెప్పినప్పుడు అందరూ కలిసి ముక్తకంఠంతో చెప్పినప్పుడు ఎంతో మధురంగా ఉంటుంది. దాన్ని భగవంతుడు ఇష్టపడతాడు. కాబట్టి వచ్చిన వారందరూ కూడా జాగ్రత్తగా పలుకుతూ ఉండండి. మమ కుటుంబస్య ఇహ జన్మని జన్మాంతరేవ కృత కాయిక వాచిక మానసిదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం ప్రతిష్టా మహోత్సవ ద్వితీయ దివస సాయంకాల పూజా సమయే బ్రాహ్మణ సహాయేన యథాశక్తి ఆచరిష్యే నమః. అందరు నమస్కారం చేయండి. యథాశక్తి ఆచరిష్యే నమః. నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం మహాగణపతి స్మరణం కరిష్యే. మహాగణాధిపతయే నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. తరంగ యథాశక్తి ఆవాహనం. అమ్మా ఇప్పుడు మీరు కుంకుమార్చన చేయాలంటే మీరు సదృశం ధనున్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనశం గజక్రం చకరీటకుండలం సపీతవస్త్రం సరసైరుహీక్షణం సహారవక్షస్థలభుజోభిగౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాజాం పారిజాతస్య హేమం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే ప్రపద్యే తంగిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ యక్షుషారస్సవంత్యేవ యన్మూర్ధ్యా శర్కరాజతం. ఓం భూర్భువస్వః శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. అమ్మ కుంకుమ వేయండి అందరూ కూడా. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. అమ్మ అందరూ కూడా చూడండి, మీ ఉంగర పేరుతో ఆ ఒక్కను తాకి నమస్కారం చేసుకోండి. అసనీదే పుష్పాక్షప్రాణి వినోదేభగం జప్పసేం సూర్యం చంద్రముయాన స్వస్తే అవతంపై ప్రముతమాప ప్రాణానేవ యథాస్థానముపజతే. అందరూ కూడా చెప్పారు పలకనమ్మ. స్వామి సర్వజగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధం కురు. మళ్ళా కుంకుమ వేస్తూ ఉండండి. అనజా ఆవాహితో భవ స్థాపితో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ ప్రాణాం ప్రతిష్టాపయామి సువర్ణ ఖచ్చిత సింహాసనం సమర్పయామి. బాబు నాకు ఈ మైక్ అక్కడ దాకా తెప్పిస్తారా? అక్కడికి భగవంతుడి విగ్రహాలు పెట్టున్నాం. ఈ పక్క రాగద్దని చెప్పులు వేసుకొని సువర్ణ ఖచ్చిత సింహాసనం సమర్పయామి. హస్తయో అర్ఘం సమర్పయామి. అమ్మ ఆ విధంగా వేసిన వాళ్ళు కుంకుమ వేస్తుండండి. మళ్ళా హస్తయో ఎక్కడ ఒక్క మీద కుంకుమ వేస్తూ ఉండాలి. హస్తయో అట్లా వేయాల. సువర్ణ ఖచ్చిత సింహాసనం సమర్పయామి. హస్తయో అర్ఘం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదకస్థానం ఆపోహిష్టామజోభవస్థానం శుద్ధోదకస్థానం సర్పయామి. శుద్ధాన్వర్పయామస్తార్థం శకుంకలేపనం సర్పయామి. యజ్ఞో విదార్థం శకుంకలేపనం సర్పయామి. శ్రీగంధాం ధారయామి. అలంకరణార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి. అమ్మ మీరు పూలు తెచ్చి ఉంటారు ఖచ్చితంగా. ఆ పూలను ఇప్పుడు మీరు పసుపు వేశారు కదా, ఆ పసుపు మీద చక్కగా చుట్టూరు అలంకరణ చేయండి. మీరు 2 రకాలు తెచ్చింటే ఒకటి అట్లా పెట్టండి, చక్కగా వస్తుంది. రెక్కలు చించకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రెక్కలు చించి పూజ చేయకూడదు. కాడ తీయండి, కాడ తీసేయండి, వెనకాల కాడ ఉండకూడదు. పుష్పావతి పుష్పవతి ప్రణీరభరావత అశ్వాత్తరి వేదపారైస్తవాహ. చుట్టూ పెట్టినప్పుడు మధ్యలో ఒక్క కనిపిస్తూ ఉండాలి, అక్కడ అమ్మవారు ఉన్నట్టు. పుష్పావతి పుష్పవతి ప్రణీరభరావత అశ్వాత్తరి వేదపారైస్తవాహ. పుష్పాన్ని సమర్పయామి. కాండాత్ పురోహం తే పరుషపరి ఏవనో దుర్వేపదహస్యేన దుర్వాగ్మార్థం శృంగలేపనం సమర్పయామి. హిరణ్యరూపసందకపాన వాత్సే ధన్యవన్నః హిరణ్యాత్పాదయోనే నిషద్యా
ధన్యదాదచ్చన్నమస్మై ఆభరణార్థం సుకుంగలేవరం సమర్పయామి. అమ్మ ఆ విధంగా పూలు పెట్టిన తర్వాత మీ చేతికి ఉన్నటువంటి ఉంగరం గాని ఆభరణం సమర్పయామి, కుంకుమై పూజయామి. ఇంకా అందరూ కూడా స్వామివారి నామాలు చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు మనస్సులో ఓం నమో వెంకటేశాయ చెప్పండి ఒకసారి. ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీమాత్రే నమః. ఆ రెండిట్లో ఏదైనా ఒక నామాన్ని అనుకుంటూ మీరు అక్కడ వేస్తూ ఉండండి. దయచేసి కుంకుమార్చన పూర్తయ్యేంత వరకు కూడా ఎంతమంది ఇట్లా వెళ్ళినా అట్లా వెళ్ళినా వాళ్ళ వైపు మనస్సు మరలించద్దండి. ప్రశాంతంగా భగవంతుడు అక్కడ ఉన్నాడని భావిస్తూ చక్కగా కుంకుమ వేస్తూ ఉండండి. అలానే చుట్టూ ఉండేటువంటి మగపిల్లలు గాని అలానే చిన్నపిల్లలు గాని ఎవరైనా సరే ఎవరైనా ఇక్కడ ఉండాలనుకుంటే మాట్లాడకుండా నిశ్శబ్దంగా మౌనంగా ఉండండి, లేదా పక్కకు వెళ్ళిపోండి. ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఇబ్బంది కలిగించద్దండి. ఈ తద్వారా ఒకవేళ ఇటువంటి పనులలో మనం ఆ విధంగా అశ్రద్ధగా ఉంటే దాని తగిన ఫలితమే మనకు వస్తుంది. కానీ దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓపికతో శ్రద్ధగా చేయగలిగినాము, కూర్చోగలము, భగవంతుని అనుకుంటాము అన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళు చివర్లో వచ్చి తీర్థము ప్రసాదము తీసుకోండి. భక్త మహాశయ విజ్ఞప్తి, మనము మనందరికీ కూడా ప్రతి ఒక్క మానవుడికి కూడా ఈ బతుకు జన్మ లభించిన దగ్గర నుంచి జన్మ పూర్తయ్యే లోపల 4 అవస్థలనేవి ఏర్పడతాయి. వాటిని బాల్యము, యవనము, కౌమారము, వృద్ధాప్యము అంటారు. బాల్యం అనగా పసితనం. మీ అందరికీ తెలుసు, మీ ఒళ్ళలో ఉండే పిల్లలు ఆ యొక్క దశను బాల్య దశ అంటారు. చెప్పండి గట్టిగా, బాల్య దశ. ఆ దశలో భగవంతుని అనుకోవాలా, పూజ చేయాలా, ఇది మంచి అది చెడు అనేది ఆ వయసులో తెలియదు. తర్వాత వచ్చేటువంటి దశ యవన దశ. ఆ యవన దశలో చదువుకోవడం, ఆటపాటలతో ఆ దశ అంతా వెళ్ళిపోతుంది. ఇంకా 3వ దశ కౌమార దశ అంటారు. ఈ కౌమార దశ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే వివాహం మొదలైన దగ్గర నుంచి. చెప్పండి ఎప్పటి నుంచి? వివాహం సంసార చక్రం అంటారు కదా, దగ్గర నుంచి పిల్లల్ని పెంచడం, పోషించడం, అలానే మళ్ళీ ఆస్తిపాస్తులు కూడబెట్టుకుని విశేషమైనటువంటి పనుల్లో నిమగ్నమైపోయి భగవంతుని మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆప్తుత తగ్గిపోతుంది. అంటే ఎంతసేపు దాని మీదే ఉంటుంది మన మోహము, వ్యామోహము. కొంతమందికి డబ్బు మీద, కొంతమందికి శరీరం మీద, కొంతమందికి పదవి మీద, కొంతమందికి ఆభరణాల మీద, ఇట్లా అనేక వాటి మీద మోహం ఉంటుంది. తద్వారా భగవంతుని దగ్గర కూర్చోవాలనేటువంటి తృష్ణ అనేది తక్కువగా ఉంటుంది. ఎవరైతే భగవంతుని దగ్గర కూర్చోవాలి, భగవంతుని అనుకోవాలి అనేటువంటి వారు ఉంటారో వారికి ఇతరత్ర వాటి మీద తృష్ణ, కోరిక అనేది తక్కువగా ఉంటుంది. భగవంతుని దగ్గర ఎవరైతే కూర్చోలేరు, దాని మీద లేకుండా ఇతరత్ర అన్నిటి వాటి మీద కోరికలు ఉంటాయి. కాబట్టి భగవంతుని మీద ఉండాలనా లేదా ఇతరత్ర వాటి మీద ఉండాలా అనే దాని గురించి ఈ చర్చ చేస్తున్నాను. జన్మ రావాలంటే మనమందరం ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా అనేక మార్లు అనేక రూపాలుగా జన్మ ఎత్తాలి. ఇప్పుడు ఈ భూమి మీద మనకు కనిపించేటువంటి కుక్కలు, కోళ్లు, పక్షులు, దున్నపోతులు, బర్రెలు ఇవన్నీ కూడా ఒకానొక దశలో మానవ జన్మ ఎత్తుతాయి. అర్థమవుతుందమ్మా? మానవ జన్మ ఎత్తి వాటిని సరిగ్గా ఉపయోగించుకోక చాలా నీచంగా కొన్నిసార్లు దుర్గుణాల చేత ఆ విధంగా ప్రవర్తించడం చేత మనకు ఆ జన్మలు లభిస్తూ ఉంటాయి. చెట్టుగా, పుట్టగా, కోడిగా, కుక్కగా ఇట్లా పుడతా ఉంటారే. ఆ జన్మలు మానవుడిగా మనం పుట్టినప్పుడు మనం ఏవైతే తప్పిదనాలు చేస్తామో ఆ తప్పిదనాలకు తగినట్టుగా మనడు ఆ మోసానికి, ఆ పాపానికి ఎటువంటి నరకంలో శిక్షను అనుభవించాడు, మరలా ఎన్నెన్ని భూమి మీద జన్మలు ఎత్తినాడు, ఇప్పుడు ఏం జన్మ ఎత్తబోతున్నాడు, ఇవన్నీ భగవంతుడు ఆ జీవికి ఆ యొక్క జ్ఞప్తికి ఇస్తాడు. ఆ జీవి వాటి గురించి ఆలోచిస్తూ అంటే తాను చేసినటువంటి తప్పిదలకు పశ్చాత్తాపం పడుతూ స్థిరంగా ఉండలేక కదులుతూ ఎదురుగా ఉండకుండా అట్లా తిరిగేది దేనికి అంటే గత జన్మ జ్ఞాపకాలు వాడిని వేధిస్తూ ఉంటాయి. ఆ వేధింపులు కొనసాగింపుగా జరుగుతూ ఉంటాయి. వాడు బయటకు వచ్చేటప్పుడు భగవంతుని అనుకుంటాడు, వినమ్రతగా నమస్కరించుకొని ఆ తర్వాత వాడు బయటకు వస్తాడు. ఎప్పుడైతే జీవుడు బయటకు వస్తాడో బయటికి రాగానే గత జన్మ జ్ఞాపకాలన్నీ తొలగిపోతాయి. యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము. గుర్తుపెట్టుకోండి, మనము బాగున్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని చీరలు మంచిగా కొనుక్కోవాలా, మంచి బంగారు సంపాదించుకోవాలా, నాకు ఆ నగ ఉండాలా, ఈ నగ ఉండాలా అని ఎట్లయితే అనుకుంటారో, అలానే మగవాళ్ళు నేను 2 మిద్దెలు కట్టాలా, అక్కడ స్థలం తీసుకోవాలా, ఆ బండి తీసుకోవాలా, ఈ కారు తీసుకోవాలా అని ఎట్లయితే అనుకుంటారో దాంతో పాటు కొంత పుణ్యం అనేది కూడా సంపాదించుకోవాలనే తపన పెట్టుకోండి. అర్థమవుతుందమ్మా? ఆస్తిపాస్తులు, పిల్లలు, కుటుంబ పోషణ వీటితో పాటు కొంత మేరకు
మనకు అందరికీ కూడా నైనా ఇప్పుడు ఇవ్వడం చూడు బాబు, అవన్నీ ఇచ్చిన ఫలితం కలుగుతుంది. అర్థమవుతుందా? అవేవి లేకుండా మేము టెంకాయ ఇచ్చినాం, మేము పూలు ఇచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం అంటే అది ఎవరి భగవంతుని దాకా చేరదు. కాబట్టి మనస్సు అన్నిటికన్నా గొప్పని. కావాలంటే మీరు ఆలోచించుకోండి, మీరు ఇక్కడ కాసేపు కూర్చోవాలన్నా కూర్చోలేరు. ఎందుకంటే మన జీవన చక్రం దేంట్లోకి వెళ్ళిపోయిందంటే వ్యామోహాల్లో కూడుకొని పోయింది. దేనివల్ల? టీవీలు, టెలివిజన్, సీరియళ్లు, సినిమాలు, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఆ నికృష్టమైనటువంటివన్నీ చూస్తూ 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 వాటిల్లోనే కూర్చోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటాం. కానీ భగవంతుని దగ్గర కూర్చోవాలనేటువంటి యావ తపన అనేది ఉండదు. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పి ఆ కార్యక్రమం మొదలు పెట్టేస్తాను. మనం బాగున్నప్పుడు, శరీరం బాగా సహకరిస్తున్నప్పుడు ఇక్కడ పూజలే కాదు, ఒక క్షేత్రం కానీ, ఒక తీర్థం కానీ, దానం చేయడం కానీ, ధర్మం చేయడం కానీ, ఇవన్నీ ఎంత వీలైతే అంత చేయండి మనం బాగున్నప్పుడు. తర్వాత మనకు ఒక దశ వస్తుంది, దాన్ని ఇప్పుడు చెప్పబోతున్నా. కౌమార వ్యవస్థలో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడము, తర్వాత పిల్లల్ని పెంచి పెద్ద చేసుకోవడము, ఇవన్నీ జరిగిపోయే లోపల మనందరికి ముసలితనం అనేది వస్తుంది. దాన్ని జరా అంటారు. చెప్పండి గట్టిగా, జరా. మరణము, జరా మరణము. జరా తర్వాత వృద్ధాప్యం తర్వాత వచ్చేది మరణమే. కాబట్టి మరణం కన్నా చాలా కఠినమైంది జరా అంటే ముసలితనం. ఈ ముసలితనం అనేది ఎందుకు కఠినమైందంటే బాగున్నప్పుడు మీ నీళ్ళు మీరే తాగుతారు, మీ వంట మీరే చేసుకుంటారు, ఒకరి సహాయం మీకు పనిలే. కానీ వృద్ధాప్య దశ వచ్చిన తర్వాత ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఉండేటువంటి 20-30 సంవత్సరాల వాళ్ళు కానీ, 40 సంవత్సరాల వాళ్ళు కానీ, 50 సంవత్సరాల వాళ్ళు కానీ ఏదో ఒక రోజు ముసలితనం మనల్ని ఆవహిస్తుంది. ఆ సమయంలో మనం బాగున్నప్పుడు చేసిన మంచి మనల్ని రక్షిస్తుంది. అర్థమవుతుందా? ఒకరికి సాయం చేశావా, ఒకరికి మేలు చేశావా, ఆ సహాయం అనేది మన వృద్ధాప్య దశలో మనకు సహాయపడుతుంది. మనల్ని చీచా అనిపించుకోకుండా, ముసలి వాళ్ళు ఉంటారు కదా, చీచా అనిపించుకుంటూ వీరిని మనం సేవ చేయాలన్నా, వీరికి మనం చూసుకోవాలన్నా అనేటువంటి మాట మీరు విన్నారనుకోండి వృద్ధాప్య దశలో, అది ఎంత నరకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఆ జర అనేది మంచిగా సాగిపోవాలన్నా మంచి మరణం, అనాయాసైన మరణం అంటారు. ఎట్లా ఉండాలి మరణము? అనాయాసంగా ఉండాలి, ఘోరాది ఘోరంగా ఉండకూడదు. ఇవన్నీ బాగుండాలంటే మన శరీరం బాగా ఉన్నప్పుడు, శరీరం సహకరిస్తున్నప్పుడు దానము, ధర్మము, 10 మందికి మంచి చేయడం. చెప్పండి గట్టిగా. స్వామి మేము పూజలు చేయడం, మేము కూర్చోలేం. ఓకే, కూర్చోవద్దండి, కానీ 10 మందికి మంచి చేయండి. ద్వేషము, విద్వేషము ఇవి లేకుండా ఒకరితో ప్రేమగా మసులుకోండి. అలానే ఒకరి గురించి చెడుగా మాట్లాడడం, వీలైనంత వరకు అది అవునో కాదో తెలియకుండా ఒకరి గురించి చెడుగా మాట్లాడడం, చెడుగా చెప్పుకోవడం, ఇవన్నీ కూడా మనకు పాపాన్ని ఇచ్చేవే కానీ పుణ్యాన్ని మూటగట్టేవి కాదు. మీ అందరికీ తెలుసో లేదో, మీరు షాపులో కొనుక్కున్న చీర కనిపిస్తుంది, బంగారు కనిపిస్తుంది, మీ ఇల్లు కనిపిస్తుంది, వాహనం కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తాయి. ఎప్పుడు? ఇహలోకం పరలోకం అని 2 ఉంటాయి. మనం ఎట్లా వస్తాం భూమి మీద కంటే వివస్త్రలుగా వస్తాం. బట్టలు లేకుండా మగవాళ్ళు గాని, ఆడవాళ్ళు గాని ఎవరైనా ఈ భూమి మీదకి బట్టలు లేకుండా వస్తారు. వెళ్ళేటప్పుడు కిరీటం పెట్టుకొని పోతారా? పోరు. వెళ్ళేటప్పుడు కూడా కొంతమందిని భూమిలో బూడుస్తారు, కొంతమందిని గాని ఎవరు కూడా మనతోటి రారు, స్నేహితులు కానీ ఎవరు మనతోటి రారు. మనం ఒకరిగానే వచ్చాం, ఒకరిగానే వెళ్ళిపోతాం. కానీ వచ్చి వెళ్ళిపోయే లోపల ఉంటుంది అది నాటకం. ఆ దాంట్లో మనం ఎట్లా ఉన్నామా, ఏం చేస్తున్నామా అనేది గుర్తుపెట్టుకోండి. మన జీవితం వెళ్ళిపోతా ఉంటుంది, తెల్లారుతుంది, మళ్ళా రాత్రి అవుతుంది, పడుకుంటాం, లేస్తాం, మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ బతికున్నప్పుడు 10 మందికి మంచిగా సాయం చేయండి. వీలైనంత వరకు మాట సాయం, ఏదో ఒక సాయం చేస్తూ ఉండండి. అందరితో విద్వేషాలు లేకుండా, మనసులో ఒకటి బయటకు ఒకటి లేకుండా ప్రేమగా వ్యవహరించండి. ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండండి. అది ప్రాణం పోయినా మాట అనేది తప్పకూడదు. ఆ విధంగా ఈ యొక్క భగవంతుని ఎవరైతే ఆరాధిస్తారో, పుణ్యాన్ని మూట కట్టుకుంటారో, చనిపోయినప్పుడు అంటే గతించి వెళ్ళిన తర్వాత ఆ పుణ్యం ఒకటే మనతో పాటు వస్తుంది. ఏం అర్థమవుతుందా? ఆ పుణ్యం మనతో పాటు ఏం చేస్తుంది అంటే నరకానికి వెళ్ళేటప్పుడు రక్షిస్తుంది. నరకానికి పోయిన తర్వాత ఇబ్బంది కాదు, నరకానికి వెళ్తున్నంతసేపు భటులు మనల్ని వేధిస్తారు, చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. వాటి నుంచి మనం బయటపడాలంటే బతికున్నప్పుడు కొంత సాయం, కొంతమందికి మనం దారి చూపించడం, మంచి కోరుకోవడం, ఇవన్నీ చేసినట్లయితే మనందరికి మంచి సత్ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ విధంగా ఇప్పుడు ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఓం నమో వెంకటేశాయ చెప్పండి గట్టిగా. ఓం నమో వెంకటేశాయ ఆ నామాన్ని అనుకుంటూ ఉండండి. ఇంకొకటి, ప్రతిష్టా కార్యక్రమాలు చేయడం అంటే ఒక గుడిని కట్టడం, ఆ గుడి పాతదైపోతే మరలా దాన్ని నూతనంగా నిర్మించి కట్టడం అనేది 100 సంవత్సరాల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది.
ఆ పుణ్యాన్ని మనం కాపాడుకోవాలంటే చిత్తశుద్ధిగా వచ్చిన వాళ్ళందరూ కార్యక్రమాలు జయప్రదం చేయాలి. ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఈ 3 వేలతో కుంకుమ వేస్తున్నాడు. ఒకసారి గట్టిగా చెప్పండి మా అందరు కూడా. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో వెంకటేశాయ 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 ఓం నమో వెంకటేశాయ. ఆ నామాన్ని ఉచ్చరిస్తూ చిత్తశుద్ధిగా చక్కగా కుంకుమ వేస్తూ ఉండండి. అమ్మా అర్థమవుతుందా? నేను ఇంత చెప్పినా మనస్సు ఎట్లా పోతుందంటే మన మనస్సు తెగిపోయినటువంటి గాలిపటంతో సమానం. దారం ఉన్నంత వరకే మన ఆధీనంలో ఉంటుంది. దారం తెగిపోతే ఏమవుతుంది? మనస్సు ఎక్కడ పడితే అక్కడ గాలిపటం పడిపోయినట్టే గాలిపటం కూడా మనస్సు కూడా అదే విధంగా కాసేపు వస్త్రం మీదకి, కాసేపు ఆ అక్క ఏ చీర కట్టుకుంది ఆ చీరకు తగిన మ్యాచింగ్ జాకెట్ వేసిందా లేదా చూపు అలా వెళ్ళిపోతా ఉంటుంది. చూపు వెళ్ళిపోతుంది, మనసు దానిపైకి వెళ్ళిపోతుంది. అటువంటి పూజ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా అటువంటి ఆలోచన లేకుండా చక్కగా మీ ముందు పక్క చూడండి. ఒకసారి విగ్రహాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి. భగవంతుడు సర్వాంతర్యామి. భగవద్గీతలో, భారతంలో, రామాయణంలో ప్రతి ఒక్క చోట ఇదే మాట. అన్ని పురాణాల్లో ఒకటే మాట, భగవంతుడు. ఆ విధంగా అక్కడ విగ్రహం ఉంటే గాని మనం అక్కడ సరిగ్గా కూర్చోలేకున్నాం. విగ్రహం ఉన్నా కూడా సరిగ్గా కూర్చోలేకున్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకొని మనం బాగుండాలని, మనస్సు భగవంతుని మీద లగ్నం కావాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహ ప్రతిష్టాపనలు, ఈ కార్యక్రమాలు, పూజలు ఇవన్నీ కూడా. కాబట్టి విగ్రహాలు ఉన్నా కూడా మనం అట్లా పోయినామంటే ఇంకా మనం ఎన్ని జన్మలెత్తాలనో, ఎన్ని రకాల జన్మలెత్తాలనో ఆలోచించుకోండి. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడకుండా ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ కుంకుమ వేస్తుండండి. ప్రారంభం చేయన. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడికి కావాలి, మనమే పని చేసుకోవాలి. ఓం శ్రీ విద్యభవత్ప్రభవే నమః. ఓం భూతకృతే నమః. ఓం భూతభృతాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం ముక్తానాం స్వయంభవే నమః. ఓం శంభవే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం పుష్కరాక్షాయ నమః. ఓం మహాస్వనాయ నమః. ఓం అనాదినిధనాయ నమః. ఓం ధాత్రే నమః. ఓం విధాత్రే నమః. ఓం ధాతరుత్తమాయ నమః. ఓం అప్రమేయాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం అమరప్రభవే నమః. ఓం విశ్వకర్మణే నమః. ఓం మనవే నమః. ఓం త్వష్ట్రే నమః. ఓం స్థవిష్ఠాయ నమః. ఓం స్థవిరాజధ్రుమాయ నమః. ఓం అగ్రాహ్యాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం లోహితాక్షాయ నమః. ఓం ప్రదర్ధనాయ నమః. ఓం ప్రభూతాయ నమః. ఓం తిక్తబుద్ధామ్నే నమః. ఓం పవిత్రాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం పరస్మై నమః. ఓం ఈశానాయ నమః. ఓం ప్రాణదాయ నమః. ఓం ప్రాణాయ నమః. ఓం జ్యేష్ఠాయ నమః. ఓం శ్రేష్ఠాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం భోగర్భాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం విక్రమినే నమః. ఓం ధన్వనే నమః. ఓం మేధావినే నమః. ఓం విక్రమాయ నమః. ఓం క్రమాయ. ఓం సురేశాయ నమః. ఓం శరణ్యాయ నమః. ఓం శరణ్మయే నమః. ఓం శర్మణే నమః. ఓం విశ్వరేతసే నమః. ఓం విజాప్రజంభవాయ నమః. ఓం హరణ్యే నమః. ఓం సంవత్సరాయ నమః. ఓం వ్యాలాయ నమః. ఓం ప్రత్యమ్యాయ నమః. ఓం సర్వదర్శనాయ నమః. ఓం అజాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం సిద్ధాయ నమః. ఓం సిద్ధజే నమః. ఓం సర్వదాయ
अच्युताय नमः ओम अच्युताय नमः ओम वृषाकपजे नमः ओम अमेयात्मने नमः ओम सर्वयोगविनिष्कृताय नमः ओम वसवे नमः ओम वसमनसे नमः ओम सत्याय नमः ओम समात्मने नमः ओम संहिताय नमः ओम समाय नमः ओम अमोघाय नमः ओम पुंडरीकाक्षाय नमः ओम वृषकर्मणे नमः ओम वृषाकृतये नमः ओम शुचिस्रवसे नमः ओम अमृताय नमः ओम शाश्वतस्थानवे नमः ओम वरारोहाय नमः ओम महातपसे नमः ओम सर्वगाय नमः सर्वविद्भाविने नमः ओम विश्वक्षेणाय नमः जनार्दनाय नमः वेदाय नमः ओम वेदविदे नमः ओम अव्यगाय नमः ओम वेदांगाय नमः ओम वेदविदे नमः ओम कवये नमः लोकाध्यक्षाय नमः सुराध्यक्षाय नमः ओम धर्माध्यक्षाय नमः कृताकृतयाय नमः चतुरात्मने नमः चतुर्व्यूहाय नमः ओम चतुर्द्रंष्ट्राय नमः चतुर्भुजाय नमः भ्राजिष्णवे नमः ओम भोजनाय नमः भोक्त्रे नमः सहिष्णवे नमः ओम जगदादिजाय नमः अनघाय नमः ओम विजयाय नमः जैत्रे नमः विश्वयोनजे नमः पुनर्वसवे नमः ओम उपेन्द्राय नमः वामनाय नमः प्रांशाय नमः अमोघाय नमः सुचजे नमः ऊर्जिताय नमः उतीन्द्राय नमः नो अतीन्द्राय नमः सुगृहाय नमः संग्रहाय नमः सर्गाय नमः धृतात्मने नमः ओम नियमाय नमः यमाय नमः वेद्याय नमः ओम वेदाय नमः ओम सदा योगिने नमः ओम विरग्भे नमः ओम माधवाय नमः माधवे नमः ओम अतीन्द्रियाय नमः महामायाय नमः महोत्साहाय नमः ओम महाबलाय नमः महाबुधये नमः ओम महावीर्याय नमः महाशक्तये नमः महाद्युतये नमः ओम अनिर्दिष्पवसे नमः श्रीमते नमः ओम अमेयात्मने नमः महादिधृते नमः विभवे नमः सत्कर्त्रे नमः सत्कृताय नमः साधवे नमः जाह्नव्ये नमः नारायणाय नमः नराय नमः संख्येयाय नमः अप्रमेयात्मने नमः विशिष्टाय नमः शिष्टकृते नमः सुचये नमः ओम सिद्धार्थाय नमः सिद्धिसंकल्पाय नमः सिद्धिदाय नमः वर्धनाय नमः परमा वर्धमानजाय नमः विविक्ताय नमः ओम श्रुतिसागराय नमः सुभुजाय नमः दुर्धराय नमः वाग्मिने नमः महेन्द्राय नमः वसुदाय नमः वसवे नमः ओम नैकरूपाय नमः बृहद्रूपाय नमः सुविष्ठाय नमः ओम प्रकाशनाय नमः भोजस्तेजो द्युधिधराय नमः प्रकाशात्मने नमः ओम प्रतापवनाय नमः बुद्धाय नमः स्पृहक्षराय नमः मत्राय नमः ओम चन्द्रांशवे नमः भास्करद्युतये नमः पवनाय नमः अनलाय नमः कामग्ने नमः कामकृते नमः कान्ताय नमः कामाय नमः कामप्रदाय नमः प्रभवे नमः युगाधिपते नमः युगावर्ताय नमः ओम नैकमायाय नमः महाशनाय नमः दुष्याय नमः ओम व्यक्तरूपाय नमः सहस्रजिते नमः अनन्तजिते नमः दुष्टाय नमः ओम वसिष्ठाय नमः शिष्टेष्ठाय नमः सुखण्डिने नमः ओम नहुषाय नमः वृषाय नमः क्रोधग्ने नमः ओम क्रोधकृत्कर्ते नमः विश्ववाहवे नमः ओम वासवानुजाय नमः वानिधये नमः अधिष्ठानाय नमः अप्रदत्ताय नमः प्रतिष्ठाताय नमः स्कन्दाय नमः स्कन्दधराय नमः धुर्याय नमः वरदाय नमः राजवाहनाय नमः वासुदेवाय नमः बृहद्भानवे नमः दिदेवाय नमः पुरन्दराय नमः शोकाय नमः तारणाय नमः ताराय नमः शूराय नमः शौरये नमः जनेश्वराय नमः अनुकूलाय नमः सदावर्तये नमः पद्मिने नमः पद्मनिधीक्षणाय नमः दक्षिणाय नमः विस्ताराय नमः ओम स्थावरस्थानवे नमः प्रमाणाय नमः बीजाय अव्ययाय नमः अर्थाय नमः अनर्थाय नमः ओम महाकोशाय नमः महाभोगाय नमः महाधनाय नमः निर्विन्नाय नमः स्थविष्ठाय नमः भुवने नमः धर्ममुपाय नमः महामुखाय नमः नक्षत्रनेमाय नमः नक्षत्रिणे नमः ओम क्षमाय नमः क्षमाय नमः समीहनाय नमः ओम यज्ञाय नमः यज्ञाय नमः महेज्याय नमः कृतवे नमः सत्राय नमः सतांगतये नमः ओम सर्वदर्शे नमः विमुक्तात्मने नमः सर्वज्ञाय नमः ज्ञानमुत्तमाय नमः सुव्रताय नमः सुमुखाय नमः सूक्ष्माय नमः सुखोषाय नमः सुखदाय नमः सुहृदे नमः ओम मनोहराय नमः जितक्रोधाय नमः वीर ओम गभस्तिनेमये नमः सत्वस्थाय नमः सिंहाय नमः ओम भूतमहेश्वराय नमः आदिदेवाय नमः ओम महादेवाय नमः देवेशाय नमः देवभृद्गुरवे नमः उत्तराय नमः सहिष्णवे नमः गतिसत्तमाय नमः सुधन्वने नमः खण्डपरशवे नमः
धारणाय नमः द्रवणप्रदाय नमः दिविस्पृशे नमः सर्वदृक्षसाय नमः वाचस्पदायोनिधयाय नमः त्रिसाम्ये नमः सामगाय नमः साम्ये नमः निर्वणाय नमः भीषजाय नमः भीमाय नमः ब्रह्मविदे नमः ब्रह्मण्याय नमः ब्राह्मणे नमः ओम पुण्यकीर्तये नमः नामजाय नमः मनोजवाय नमः तीर्थकराय नमः वसुरेतसे नमः वसुप्रदाय नमः वसुदेवाय मनलाय नमः ओम दर्प्याग्ने नमः दर्पदाय नमः दत्ताय नमः धनुर्धराय नमः वराजिताय नमः विश्वमूर्तये नमः ओम महामूर्तये नमः दीप्तमूर्तये नमः मूर्तमते नमः अनेकमूर्तये नमः व्यक्ताय नमः शतमूर्तये नमः शताननाय नमः एकस्मै नमः नैकस्मै नमः नवसवाय नमः काय नमः कस्मै नमः यस्मै नमः तस्मै नमः ओम लोकबन्धवे नमः लोकनाथाय नमः माधवाय नमः भक्तवत्सलाय नमः ओम सवर्णवर्णाय नमः हेमांगाय नमः वरांगाय नमः चन्द्रांगदने नमः वीरग्धे नमः ओम विषमाय नमः शून्याय नमः घृतेशे नमः जलाय नमः चलाय नमः ओम मानवे नमः मानदाय नमः मनन्याय नमः लोकस्वामिने नमः त्रिलोकदृशे नमः सुमेधने नमः ओम मेधजाय नमः धन्याय नमः सत्यमेधसे नमः धराधराय नमः ओम तेजोवृषाय नमः द्युतिधराय नमः सर्वसहस्रामृतांबराय नमः प्रग्रहाय नमः निग्रहाय नमः विग्रहाय नमः नैकशृङ्गगदाय नमः ओम गदाग्रजाय नमः चतुर्मूर्तये नमः चतुर्बाहवे नमः चतुर्व्याहाय नमः चतुर्गतये नमः चतुरात्मने नमः चतुर्भावये नमः चतुर्विधविदे नमः ओम एकविदे नमः समावर्तये नमः निवृत्तात्मने नमः दुर्जयाय नमः दुरतिक्राय नमः दुर्लभाय नमः दुर्गमाय नमः दुर्गाय नमः दुर्गवा दुरावासाय नमः दुरारिक्ते नमः शुभांगाय नमः ओम लोकसारंगाय नमः सततस्मै नमः तन्तवर्धनाय नमः इंद्रकर्मणे नमः महाकर्मणे नमः कृतकर्मणे नमः कृताकमाय नमः उद्धवाय नमः सुंदराय नमः सुंदाय नमः रत्नाभाय नमः सुलोचनाय नमः हर्काय नमः महाजनाय नमः शृंगने नमः जयन्ताय नमः सर्वविद्येशे नमः सुवर्णबिन्दवे नमः क्षोभ्याय नमः सर्वभागेश्वराय नमः महाहृदाय नमः महागृत्ताय नमः महाभूताय नमः महानिधये नमः कुमदाय नमः कुन्दराय नमः कुन्दाय नमः पर्जन्याय नमः पावनाय नमः नीलाय नमः मृदाशाय नमः मृतवपुषे नमः सर्वज्ञाय नमः सर्वतोमुखाय नमः सुलभाय नमः सुव्रताय नमः सिद्धाय नमः शत्रुजिते नमः शत्रुदावनाय नमः गौनिग्रोधाय नमः वदाम्बराय नमः श्वत्साय नमः चानूरान्ध्रविशूदनाय नमः सहस्राक्षसे नमः सप्तजिह्वाय नमः सप्तधसे नमः सप्तवाहनाय नमः अमूर्तये नमः अनघाय नमः अक्षिताय नमः भयकृते नमः भयनाशनाय नमः अन्नवे नमः बृहते नमः कृशाय नमः स्थूलाय नमः गुणभृते नमः निर्गुणाय नमः महते नमः धृताय नमः स्वधृताय नमः स्वस्थ्याय नमः प्राक्वंशाय नमः वंशवर्धनाय नमः भारिभृते नमः कथिताय नमः योगिने नमः योगीशाय नमः सर्वकामदाय नमः आश्रमाय नमः श्रमणाय नमः क्षामाय नमः सुवर्णाय नमः वायुवाहनाय नमः धनुर्धराय नमः धनुर्वेदाय नमः दण्डाय नमः दमयते नमः ओम दमाय नमः अपराजिताय नमः सर्वसहाय नमः नियन्त्रे नमः नियामयाय नमः ओम यमाय नमः सत्त्ववते नमः सात्विकाय नमः सत्याय नमः सत्यधनाय नमः रविलोचनाय नमः अनन्ताय नमः ओदभुजे नमः भोक्ते नमः सुखदाय नमः नैकजाय नमः अग्रजाय नमः निर्विण्णाय नमः सदामृषिणे नमः लोकाधिष्ठानाय नमः अद्भुताय नमः सनातनाय नमः सनातनाय नमः कपिलाय नमः कपये नमः व्ययाय नमः स्वस्तिदाय नमः स्वस्तिकृते नमः स्वस्तये नमः स्वस्तिभुजे नमः स्वस्तिदक्षिणाय नमः आरौद्राय नमः कुण्डलिने नमः चक्रिणे नमः विक्रमिणे नमः भूर्जिताशासनाय नमः शब्दतेकाय नमः शब्दसहाय नमः शशिराय नमः शर्वरीकराय नमः अक्रूराय नमः पेशराय नमः दक्षाय नमः दक्षिणाय नमः क्षमिनाम्बराय नमः विद्वत्तमाय नमः वीतभयाय नमः पुण्यश्रवणकीर्तनाय नमः उत्तारणाय नमः दुष्कृते नमः पुण्याय नमः दुःस्वप्ननाशाय नमः वीरग्ने नमः रक्षणाय नमः सद्भ्यो नमः जीवनाय नमः गौपर्यवस्थिताय नमः अनन्तरूपाय नमः अनन्तश्रिये नमः जितमन्यवे नमः भजापहाय नमः चतुराश्रयाय नमः गभीरात्मने नमः विदीशाय नमः व्याधीशाय नमः दीशाय नमः आनन्दाय नमः भूर्भवाय नमः लक्ष्मी नमः सुवीराय नमः रुचिराङ्गदाय नमः जननाय नमः जनानादाय नमः भीमाय नमः ओम भीमा पराक्रमाय नमः आधारनिलयाय नमः धात्रे नमः पुष्पहासाय नमः प्रजाकराय नमः ऊर्ध्वगाय नमः सत्पथाचाराय नमः प्राणदाय नमः प्राणवाय नमः प्राणाय नमः प्राणानाय नमः प्रमाणाय नमः प्राणनिलयाय नमः प्राणभृते नमः प्राणजीवनाय नमः तत्त्वाय नमः तत्त्वविधे नमः एकात्मने नमः जन्ममृत्युधरातेगाय नमः भूर्भुवस्तरवे नमः ताराय नमः सवित्रे नमः प्रपितामहाय नमः यज्ञाय नमः यज्ञपतये नमः यज्वरे नमः यज्ञाङ्गाय नमः यज्ञवाहनाय नमः
यज्ञभृते नमः यज्ञकृते नमः यज्ञने नमः यज्ञभुजे नमः यज्ञसाधनाय नमः यज्ञान्तकृते नमः यज्ञगुख्याय नमः अन्नाय नमः आनन्दाय नमः आत्मयोनये नमः स्वयं जाताय नमः वैखानाय नमः सामगमनाय नमः देवकीनन्दनाय नमः सृष्टे नमः क्षितीशाय नमः ओं पापनाशनाय नमः शङ्खभृते नमः नन्दिकिने नमः शक्रिणे नमः शार्ङ्गधन्वने नमः गदाधाराय नमः रथाङ्गपाणे नमः अक्षोभ्याय नमः श्री सर्वप्रहरणायुधाय नमः श्री भूडीलासमेत कल्याण वेंकटेश्वर स्वामिने नमः नम अंदर కూడా మహాలక్ష్మి నమః అంటూ వేస్తూ ఉన్నాము ఓం మహామహారాజ్ఞే నమః మహామహాశక్తి నమః మహామహాగుప్తే నమః ఓం మహామహాగ్నిప్తే నమః మహామహానందాయ నమః ఓం మహామహాస్కంధాయ నమః ఓం ప్రవృత్తే నమః వికృత్తే నమః ఓం మహామహాస్కంధాయ నమః మహాశాయ నమః మహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞే నమః ఓం నమస్తే 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 నమో నమః కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి 2 నిమిషాలు. అందరూ 2 నిమిషాలు మౌనంగా ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి. ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ. కళ్ళు మూసుకొని అందరూ ధ్యానం చేసుకోండి. ధ్యానం అన్నిటికన్నా గొప్పది. అర్చన ఆరాధన ఆవాహన కన్నా చాలా గొప్పది ధ్యానం. ఎవరైతే ధ్యానం చేస్తారో వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది ఒకరోజు ఒకసారి కూర్చుంటే వచ్చేది కాదు, సాధన చేయాలి. రోజు 2 నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఒక గుడి దగ్గర ఒక పటం దగ్గర ఒక దేవాలయంలో ఎక్కడో ఒక చోట నుదుట మీద తిలకం ధరించి, ఏదో గుడికి వస్తే బొట్టు పెట్టుకోవడం కాదు, సనాతన ధర్మంలో పుట్టినటువంటి మనమందరం కూడా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత సింధూరమో విభూదో కుంకుమో ఏదో ఒకటి బొట్టు పెట్టుకుంటూ ఉండాలి. కాబట్టి భక్త మహాశైలందరూ కూడా అందరూ ఓం నమో వెంకటేశాయని ధ్యానం చేసుకోండి. అమ్మ కళ్ళు తెరిచి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పే శ్లోకాలు పలకడమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. వనమాలి గది శారంఘి శంఖి చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణః విష్ణుః వాసుదేవః అభిరక్షతు. అందరు నమస్కారం చేసుకోండి. కుంకుమ వేయండి అక్కడ. ఓం వనస్పతిర్భేవ్యే నానారం దేవాకృష్ణదేవానాం ధ్రువోజం దిప్తాం ధ్రుమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దృశ్యామి. అందరూ కూడా ఆకాశం వైపు చూసి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దృశ్యామి. ధూపదీపానాంతకే శుద్ధ ఆజిం సమర్పయామి. నైవేద్యం. అమ్మ మీ దగ్గర పండ్లు ఉంటాయి ఖచ్చితంగా. ఆ పండ్లు కొంత తోలు తీసి అక్కడ ముందు పక్క చూపించండి. అది నివేదన. ఆ పండ్లు ప్రసాదం పెట్టి మీరు ఇంటికి తీసుకువెళ్ళాలి. కొంత తోలు తీసి అక్కడ పెట్టండి. 2 చేతులు చూపించండి. ఇట్లా పండు పెట్టిన తర్వాత భగవంతునికి 5 సార్లు అట్లా నివేదన చూపించండి. ఓం భూర్భువస్వాహ భర్గోదేవమహే విభజన ప్రచోదయాతో కృతంతా సత్యవింజామృతమస్తమసై స్వాహ. అయ్యా అమ్మ అందరు చేతులు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ వనాయ స్వాహ యారాయ స్వాహ దానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. ఆవాహ దేవీ దేవతాభ్యో నమో నమః. శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. యథాశక్తి కదలీ ఫలాన్ని నివేదయామి. మధ్యేవాన్ సర్పయామి సముత్రాన్ సర్పయామి సత్వ వృక్షాలయామి పాదో వృక్షాలయామి శుద్ధాం సర్పయామి తాంబూలం సర్పయామి. అమ్మ తాంబూలం పెట్టుంటారు. తాంబూలం తాకి నమస్కారం చేసుకోండి. నీరాజనం దర్శయామి. మంగళహారతి ఇస్తున్నారు. అయ్యా పెద్ద మనుషులు యువకులు అయ్యగారికి సంభావన చెప్తున్నారు. వాళ్ళు ముందుకొచ్చి అయ్యగారితో మాట్లాడని దయచేసి. మా పని మేము చేస్తా ఉన్నాం. మీరు మాకు చేయాల్సింది తృప్తిగా చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది.
పొద్దుటి నుంచి చెప్తూనే ఉన్నా, ఎవరు ఇక్కడికి వచ్చి మాట్లాడేది లేదు. దయచేసి మాకు సహకరించండి. మేము బాగా చేయాలనుకుంటున్నాం, మీరు మాకు సహకరించాలి. ఎవరో పెద్ద మనుషులు ఎవరో, ఆ మనిషి అయితే ఇక్కడికి రాలేదు. పిల్లలు వస్తామంటున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు అయ్యగారి సంభావన విషయంలో. నేను ఇది అందరికీ తెలియజేస్తున్నామా మైకులో సభాముఖంగా. కాబట్టి మేము చేసే కొద్దీ మాకు మీరు సహకరించాలి, గౌరవించాలి. కాబట్టి దయచేసి పెద్దలు, పూజ్యులు, పిల్లలు ఎవరైతే బాధ్యత తీసుకున్నారో అయ్యగారికి సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది వారికి అందజేయండి దయచేసి. ఓం శ్రీయకాంతాయ కళ్యాణే నిధేయర్థిన శ్రీ వెంకట నివాసాయ. భజంతి గట్టి మేళమయ్య, భజంతి గట్టి మేళం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నీరాజపోయాం నీరాజన దుర్గేశ్వరాం నమస్కారం. అందరూ నమస్కారం చేసుకున్నాం. శ్రీమద్రమణ గోవింద గోవింద, లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. అమ్మ అందరు నమస్కారం చేసుకోండి. అమ్మ ఇప్పుడు విగ్రహాలకు 5 రకాల పదార్థములతో, సుగంధ ద్రవ్యములతో ఇప్పుడు ఇక్కడ అభిషేకం జరుగుతుంది. దీన్ని మహాస్నపనము అంటారు. మహాస్నపనం అనగా 200 నదుల తీర్థాలతో ఆవాహన చేయాలి. ఆ మంత్రాలు వల్లి వేస్తూ, ఆ మంత్రాలు పారాయణం చేస్తూ ఆ విగ్రహాలకు అభిషేకం చేయించడం జరుగుతుంది. నిజంగా నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కాకపోతే భగవంతుడు ఆయన వెనక వేసిపోకూడదనే ఉద్దేశంతోనే కూర్చొని ఇక్కడ మంత్రాలు చెప్తా ఉన్నా. మీరందరూ కూడా ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఆ విగ్రహాలు చూస్తూ నమస్కారం చేసుకోండి. మీరందరూ శ్రద్ధగా కూర్చున్నారు కాబట్టి ఓపికగా చేయాలని ఇక్కడ ఉన్నా. అందరూ కూడా ఈ విగ్రహాలకు ఇప్పుడు చేసేటువంటి అభిషేకం ఎందుకు అంత శ్రేష్టము అంటే, ఈ విగ్రహాలు తయారు చేసేది శిల్పాచార్యుడు. చెప్పండి ఎవరు? ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు అది ఎందుకు చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. ఒక బ్రాహ్మణుడు అని కాదు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని కాదు, సనాతన ధర్మంలో పుట్టిన మనమందరం కూడా భగవంతుని దగ్గర భక్తులమే. అక్కడ వేరే తారతమ్యాలు ఏముండవు. అటువంటి మనమందరం కూడా ఇప్పుడు ఇక్కడ విగ్రహాలకు అభిషేకం చేయబోతున్నాం. ఈ విగ్రహంలో మనం చేసేటువంటి అభిషేకం ఎందుకంత ప్రాధాన్యత అంటే, శిల్పాచార్యుడు విగ్రహాలు తయారు చేసేటప్పుడు 7 విధాల దోషాలు చేస్తాడు. చెప్పండి గట్టిగా. 7 విధాలు. అవి ఏంటి అంటే, ఛేదన, భేదన, కుట్టన, తాడన, పాదాది స్పర్శన. ఎందుకు చేస్తాడు అంటే, ఒక శిలను ఎన్నుకున్న తర్వాత మీకు విగ్రహాల్లో ముక్కు, కన్ను, చెవి అన్ని కనిపిస్తున్నాయా? అవి చేయి పెడితే అవుతాయా? ఇక్కడ గాని రాతి విగ్రహంలో గాని అవి చేయి పెడితే అవ్వవు. రంపంతో గాని లేకపోతే సుత్తితో గాని మిషన్లు పెట్టి ఆ విగ్రహాలకు శబ్దభేదం అంటే విగ్రహాలు పగిలిపోవడం, కొట్టడం ఇవన్నీ కూడా చేస్తారు. అప్పుడు ఇటువంటి దోషాలు అనేవి ఏర్పడతాయి. ఏవేవి? ఛేదన. ఇప్పుడు మీకు ఆ మధ్యలో బొరకలు కనిపిస్తున్నాయి, అమ్మవారికి ఈ పక్క ఆ పక్క, అక్కడ మిషన్ పెట్టి బొరక వేస్తారు. అవన్నీ చేయడం వల్ల ఆ విగ్రహాలు వస్తాయి కానీ దోషంగా వస్తాయి, దోషయుక్తంగా వస్తాయి. మరి ప్రతిష్ట మనం ఏం చేస్తున్నామంటే, ఇటువంటి మంత్ర ఉచ్చారణ చేత అభిషేకాలు చేసి ఆ దోషాలు తొలగింపు చేసి విగ్రహాల్లోకి ఆ ప్రాణ ప్రతిష్టాపన ద్వారా ఆ దోషాలన్నీ తొలగింపజేసి పవిత్రతను కలగజేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం చేసేటువంటి అభిషేకం కూడా చాలా గొప్పది. ఇప్పుడు ఈ అభిషేకం ద్వారా ఆ దోషాలన్నీ తొలగిపోయి రేపు విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధపడతాయి. ఇంకా అందరూ మనసావాచ కర్మని నమస్కారం చేసుకోండి. ముందుగా పాలతో అభిషేకం జరుగుతుంది. ఓం ఆప్యాహాయస్వ సమేతు తే విశ్వతస్యోపపుష్టయం తవ భగాభాజస్య సంగతే. నేను ఎక్కడ 2 చోట్ల వెళ్ళండి. ఓం భజంతి మేళమయ్య, భజంతి మంగళవాద్యం. ఓం ఆప్యాహాయస్వ సమేతు తే. గట్టిగా చెప్పట్ల అందరూ కూడా గట్టిగా చెప్పండి. గోవింద గోవింద. ఓం ఆప్యాహాయస్వ సమేతు తే విశ్వతస్యోపపుష్టయం భగాభాజస్య సంగతే. కలశం మూల విరాటి ఏమో అన్ని పోసేసారు. ఓం ఆప్యాహాయస్వ సమేతు తే విశ్వతస్యోపపుష్టయం భగాభాజస్య సంగతే. ఓం హారతి హారతి రావాలి. ఓం ఆప్యాహాయస్వ సమేతు తే విశ్వతస్యోపపుష్టయం భగాభాజస్య సంగతే. ఆప్యాహాయస్వ సమేతు తే విశ్వతస్యోపపుష్టయం. దాని ధ్వజాన్ని కూడా పోసేసారు. ఆప్యాహాయస్వ సమేతు తే విశ్వతస్యోపపుష్టయం భగాభాజస్య సంగతే. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. నీరాజత్వయా నీరాజనాముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. శ్రీమద్రమారమణ గోవింద గోవింద. గట్టిగా చెప్పాలమ్మా. శ్రీమద్రమారమణ గోవింద, శ్రీమద్రమారమణ గోవింద, శ్రీమద్రమారమణ గోవింద. శ్రీ లక్ష్మీ వెంకటరమణ గోవింద, శ్రీ లక్ష్మీ వెంకటరమణ గోవింద.
అంత నమస్కారం చేసుకోండి. ఒక చుక్క శుద్ధోదకం నాయన ఒక చెంబు పెట్టండి పాదాల దగ్గర, ఆ నీళ్ళు అందరి మీద చల్లాల. ఓం ఆపోహిష్టామజౌభవస్థాన ఉజ్జేధాసన మహేరణా చక్షసే యోగశ్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషదీరిపమాతరః తస్మా అరంగమా భోజస్య క్షజాజ జన్మధ ఆపోజన యథా జనః శుద్ధోదక స్నానం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. అందరూ కూడా నమస్కారం చేసుకొని అందరూ కూడా ఇప్పుడు అభిషేకం పెరుగుతో జరుగుతుంది. ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క దోషాన్ని హరించి వేస్తుంది. ఆ పవిత్రతను విగ్రహాలకు కలిగింపజేస్తుంది. అందరూ నమస్కారం చేసుకోండి కన్నులార్పకుండా. ఈ జరగబోయేటువంటి అభిషేకము 10 కాలాల పాటు మీ మదిలో పదిలంగా ఉంచుకోండి. భజంతి పదార్థం వేసేటప్పుడు గట్టి మీద వాయిస్తూ ఉండాలి. ఓం దరిద్రామంలో విగ్రహం మాత్రమే రావాలి. ఓం దరిద్రామంలో శిఖర కలిశం. ఓం తచ్చయ్యో రామృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతదే నైవేహి స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగామభయసుజం షన్నో అస్తు ద్విపదే షణ్చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నీరాజనం సమర్పయామి. నీరాజనాగమే శుద్ధాం సమర్పయామి. నమస్కరోమి. శ్రీమద్రమారమణ గోవింద. వెంకటేశ్వర స్వామి వరద గోవింద. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వరద గోవింద. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వరద గోవింద. ఏదైతే ఉందో కళ్యాణ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల ఉత్సవం అందరూ కూడా విగ్రహమూర్తులకు మాలాభిషేక కార్యక్రమం. చిత్తశుద్ధిగా కూర్చున్నటువంటి భక్తుడు భగవంతుణ్ణి అష్టాక్షరి చేత పంచాక్షరి చేత ఎవరైతే మనసులో అనుకుంటా ఉంటాడో ఒక బ్రాహ్మణుడు మంత్రంతో సమానమవుతుంది. చిత్తశుద్ధి కావాలి. బ్రాహ్మణుడికైనా ఎవరికైనా చిత్తశుద్ధి అనేది కావాలి. కాబట్టి అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ చెప్పండి ఒకసారి. ఓం నమో వెంకటేశాయ వినకుండా చెప్పుకుంటాడు. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. ఓం ఆపోహిష్టామజోభవస్థాన ఉజ్జేధాసన మహేరణాది చక్షసే యోగశ్రుతమోరహస్తస్య భానే దేహనః ఉషదీరిపమాతరః తస్మా అరంగమా భోజస్య క్షజాజ జన్మధ ఆపోజన యథాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి సదంగభుతేనాష్టమయామి. అందరూ నమస్కారం చేసుకోండి. ఇప్పుడు నెయ్యితో అభిషేకం జరుగుతుంది. నమస్కారం. పిల్లోడు ఓం ఆపోహిష్టామజోభవస్థంగా తెప్పించుకోండి. 2 చెప్పులు తెప్పించుకోండి. ఓం ఆపోహిష్టామజోభవస్థాన ఉజ్జేధాసన మహేరణాది చక్షసే యోగశ్రుతమోరహస్తస్య భానే దేహనః శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం రూప్రాంపేట స్నానం సమర్పయామి. బద్వేల్ టౌన్ కడప జిల్లా. నమస్కారం చేసుకుని చూపించిన
స్వామి వారికి పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో అభిషేక కార్యక్రమం అయితే జరుగుతుంది. కళ్యాణం కమనీయం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద గోవింద అనే కార్యక్రమం ఎంతో మంది గొప్పగా చూస్తున్నాం. ఒక్కొక్క అభిషేకం తర్వాత ఒక్కొక్క హారతి కార్యక్రమం స్వామి వారికి. వెనకాలంటే మీకేం కనిపిస్తుంది? ముందుకు వచ్చి విగ్రహాలు చూడండి. మళ్ళా చూసేవి కాదు. క్రికెట్ అయితే కళ్ళాపకుండా చూస్తా ఉంటారు. సినిమా పాటలు, సినిమా ఒక సీన్ కూడా పక్కకు పోకూడదు. అభిషేకాలు జరుగుతున్నాయి, ముందుకొచ్చి ఆ పక్క ఈ పక్క విగ్రహాలకు ఏం జరుగుతుందా, కళ ఎట్లా ప్రవేశిస్తుందా, ఆ విగ్రహాలు ముఖభాగము, పాదములు, శిరస్సు ఆకరణాంతం తిరగించండి. ముందుకొచ్చి చూడండి. వెనకాల ఎప్పుడు ఉండేదే కదా. ముందుకొచ్చి కాసేపు ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు చేస్తే అజ్ఞానం తిరిగిపోయి జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలనేది మనకు తెలుస్తుంది. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం భూర్భువస్వః శర్కరయాస్తపయామి శుద్ధోదక. మళ్ళీ స్వామి వారికి నీళ్ళతో కడిగిన తర్వాత, ఏవైతే శుద్ధి చేసిన తర్వాత అందరూ ముందుకు వచ్చి పాలాభిషేకం, పెరుగుతో అభిషేకం, నెయ్యితో అభిషేకం, తేనెతో అభిషేక కార్యక్రమం. అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి, పద్మావతి వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ విగ్రహమూర్తులకు స్వామి వారు అభిషేక కార్యక్రమంలో భాగంగా పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో, అలాగే చక్కెరతో స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమం మేము చూస్తున్నాము. ఎంతో గొప్పగా స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చూడడానికి రెండు కన్నులు కూడా చాలవు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే ఆయన యొక్క దర్శనం కలగడమే మనకు జీవితంలో చేసుకున్నటువంటి అత్యంత గొప్ప పుణ్యము. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం దొరకాలంటే చాలా అదృష్టము, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలని మన పూర్వీకులు అంటూనే ఉంటారు. అలాగా గోవింద ఈ యొక్క ప్రాంతం అనేది గోవింద గోవింద అనే గోవింద నామస్మరణతో ఎంతో అద్భుతంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం చూడబోతున్నాము. ఇంకా టెంకాయ ఇచ్చున్నారు, ఆ టెంకాయ కొట్టి నీళ్లు పట్టున్నారు. ఆ నీళ్లతో అభిషేకం జరుగుతుంది. భగవత స్నానం అంటారు. అందరూ నమస్కారం చేసుకోండి. స్వామి వారికి టెంకాయ నీళ్లతో, అంటే భక్తులు ఏవైతే టెంకాయలు ఇచ్చారో ఆ టెంకాయలు కొట్టేటువంటి నీరు వృధా చేయకుండా అవే టెంకాయ నీటిని స్వామి వారి యొక్క ఉత్సవ విగ్రహమూర్తులకు, కలుషాలకు ఎంతో గొప్పగా అభిషేక కార్యక్రమం. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అభిషేక తదనంతరం స్వామి వారికి హారతి కార్యక్రమం ఇక్కడ మనం చూస్తున్నాము. స్వామి వారి హారతి కార్యక్రమం గోవింద 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 గోవింద. గోవింద గోవింద రెండు శబ్దాలు ఉన్నాయి. గోవింద గోవింద. గోవింద అంటే మనం భగవంతుని దగ్గర ఉన్నప్పుడు భక్తిగా చెప్పేది. గోవింద అంటే చచ్చిపోయిందా చెప్తా ఉంటాయి. గోవింద ఒక అక్షరం మారితే ఇంత పరమార్థం ఉంది. గోవింద చెప్పండి. గోవింద 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 అని అక్కడ పోయిన చెప్పేది. గోవింద ఈ వస్తే పోయినప్పుడు చెప్పేది. బతికున్నప్పుడు భగవంతుని దగ్గర చెప్పాల్సింది గోవింద. గట్టి చెప్పాలా? గోవింద 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 గోవింద. అమ్మా ఇప్పుడు పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో అభిషేకం జరుగుతుంది. అయ్యగారు ఇప్పుడు శ్రీ సూక్త మంత్ర పారాయణం చేస్తారు. లక్ష్మీదేవికి సంబంధించింది. మీ అందరి యొక్క పసుపు కుంకుమలు, సౌభాగ్యము ఇవన్నీ కూడా బాగుండాలని అమ్మవారికి ఈ సాయంకాల సమయంలో
పసుపు కుంకుమలతో అభిషేకం జరుగుతుంది. అందరూ మనసావాచ కర్మని ఆ విగ్రహాలు చూస్తూ నమస్కారం చేసుకోండి. గోవింద గోవింద. స్వామి వారికి చందన పసుపు మనం చూస్తున్నాము. స్వామి వారి యొక్క అభిషేకంలో భాగంగా తొలుత స్వామి వారికి పాలతో, తర్వాత నెయ్యితో, తర్వాత తేనెతో, అలాగే చక్కెరతో, అలాగే టెంకాయలతో, అలాగే పసుపుతో స్వామివారి అభిషేక కార్యక్రమం ఇక్కడ ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా, చూడడానికి రెండు కన్నులు కూడా చాలని విధంగా ఇటువంటి గొప్ప కార్యక్రమం స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం. తదుపరి స్వామివారికి కుంకుమతో అభిషేక కార్యక్రమం. అభిషేకంలో భాగంగా పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో, చక్కెరతో, పసుపుతో, తరువాత పసుపు నీరుతో శుద్ధి చేసిన తరువాత స్వామివారికి కుంకుమాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. మనం చూస్తున్నాము స్వామివారి యొక్క అభిషేకంలో భాగంగా ఎంతో గొప్పగా, ఎంతో కనుల నిండుగా స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం. స్వామివారి యొక్క అభిషేకం చూడడం అనేది రెండు కన్నులు కూడా చాలని విధంగా గోవింద గోవింద గోవింద. స్వామివారికి కుంకుమ నీటితో, కుంకుమతో అభిషేక కార్యక్రమం గొప్ప కార్యక్రమం. ఎన్నో రకాల అభిషేకంతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం మన కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని రూప్రాంపేట నందు ఇవాళ స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహమూర్తులకు అభిషేక కార్యక్రమం, అలాగే గుడి కోపుర కలుషములకు కూడా గొప్ప అభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మనం చూస్తున్నాము స్వామివారి మళ్ళీ స్వామివార్ల ఉత్సవ విగ్రహమూర్తులు మళ్ళీ శుద్ధి చేయడం, అలాగే చందనముతో స్వామివారికి అత్యంత ఇష్టకరము, ప్రీతికరమైనటువంటి చందనముతో అభిషేక కార్యక్రమం. ఎందుకంటే మనము స్వామివారి యొక్క అభిషేకం చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యఫల కార్యక్రమం. ఎందుకంటే ఎంతో మందికి ఈ పుణ్యఫలం అనేది దక్కదు. గోవింద అనే నామస్మరణతో ఈ యొక్క ప్రాంతం ఎంతో మారుమోగుతుంది. మనం చూస్తున్నాము, ఇందాకనే మనకు ఆలయ ప్రధాన పురోహితుడు కూడా చెప్పారు, గోవింద గోవింద అనే దానికి ఎంతో తేడా ఉంది. గోవింద అంటే గో వెంకటేశ్వర స్వామి అనే స్వామి వారిని పిలవడము మనలో చాలా మంది భక్తులకు, నాకు కూడా తెలియదు. తొలిసారిగా స్వామివారు చెప్పిన దాన్ని బట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమం చూస్తున్నాము. భక్తులందరూ కూడా హారతి దర్శన భాగ్యం కూడా. ఓం నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ.
అమ్మ అందరూ కూడా విగ్రహాలు చూస్తూ చక్కగా చెప్పే శ్లోకాన్ని పలకండి. ప్రతి ఒక్కరు పలకండి. వనమాలి గది గది సారంగి సారంగి. ధైర్యంగా పలకండి. పలుకుతామా లేదా, ఇది మేము పలుకుతామా లేదా అనేటువంటి సంతృప్తితో ఉంటారు. మీరు పలికే విధంగా చిన్న చిన్న వాక్యాలు చెప్తాను, అందరూ గట్టిగా చెప్పండి. వనమాలి గది గది సారంగి సారంగి శంఖి శంఖి చక్రీచ చక్రీచ నందకి నందకి శ్రీమాన్ శ్రీమాన్ నారాయణః నారాయణః విష్ణుః విష్ణుః వాసుదేవః వాసుదేవః అభిరక్షతు అభిరక్షతు వాసుదేవః వాసుదేవః అభిరక్షతు అభిరక్షతు హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధకే సాధకే శరణ్యే శరణ్యే త్ర్యంబకే త్ర్యంబకే గౌరీ గౌరీ నారాయణి నారాయణి నమస్తుతే నమస్తుతే. అందరూ నిమిషాలు మౌనంగా ధ్యానం చేసుకోండి. ఇక్కడ వాళ్ళు అక్కడ ఓం నమో వెంకటేశాయ గాని ఓం నమో నారాయణాయ గాని ఏదో ఒక నామాన్ని పవిత్రంగా అనుకుంటూ కాసేపు మీ స్వామి వారికి ఆ నామంతో జపం చేస్తుండండి. హృదయం దగ్గర ఉంచుకోండి. చక్కగా కళ్ళు మూసుకోవడం అన్నారు. జయ రామ రామ జయ రామ రామ జయ రామ రామ జయ రామ జయ రామ 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 జయ రామ 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 జయ 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 రామ జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ రామ జయ రామ రామ జయ రామ రామ జయ రామ. అందరూ నమస్కారం చేసుకోండి. అమ్మవారి మీద చిన్న కీర్తన పాడతారు స్వామివారు. ఈ ప్రదోషకాల సమయము కుంకుమార్చన గాని ఇప్పుడు ఈ రోజునే కాదు, ఇళ్లలో అయినా సరే ఒక చిన్న కుంకుమార్చన, దీపం వెలిగించడం, ఒక చిన్న పాట అమ్మవారి గురించి పాడడం, ఇళ్లలో అయినా ఒక దేవాలయం దగ్గరికి వచ్చైనా పూర్వకాలంలో సాయంత్రం 5:30, 6:30 అయ్యేప్పటికీ ఇంట్లో దీపం వెలిగించడం కానీ, మన ఊర్లో ఉండేటువంటి ఏదో ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి అంత రామకృష్ణ అనుకోవడం కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. కాకపోతే ఒక గత 30-35 సంవత్సరాలుగా, చెప్పండి ఎన్ని సంవత్సరాలు, 30-35 సంవత్సరాలుగా టెలివిజన్ అని అదని ఇదని రావడం చేత మనం టీవీ దగ్గర కూర్చుంటున్నాం. మామూలుగా అయితే ఒక 40 సంవత్సరాలు అవుతారో ఏదో ఒక దేవాలయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని, రామాలయం లేకుండా ఊరు ఉండదు. ఏది లేకుండా రామాలయము ఏదో ఒక దేవాలయం ఖచ్చితంగా ఉంటే సాయంకాలం పిల్లలు పెద్దలు అందరూ కూడా వెళ్ళి అంత రామకృష్ణ అనుకొని బయటకు వచ్చేవాళ్ళు. అందరూ ఐకమత్యంగా ఉండేవారు, ఒకే మాట మీద ఉండేవారు. ఈనాడు వీరికి ఒక దేవాలయం, వీరికి ఒక దేవాలయం, అంటే ఎవరికి సంబంధించిన దేవాలయం వారు. అందరూ దేవాలయం చేస్తారు, ప్రతిష్ఠ చేస్తారు, ఇంకా పూజ పురస్కారాలు ఉండవు, ఐకమత్యం ఉండదు. అదిగాక ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు పార్టీలు, మనకు రాజకీయ పార్టీలు. అంతకుముందు వేరే లేవు, అందరూ ఒకే మాట మీద ఉండేవారు.
చక్కగా రామకృష్ణ అనుకునేవారు. ఒక ఉత్సవం చేయాలన్నా, ఒక తిరునాళ్ళు చేయాలన్నా అందరూ మమేకమై అక్కడే ఉండి భగవంతుని దీక్షలో పాల్గొనేవారు. ఇప్పుడు అవన్నీ పోయి మన మనస్సు కల్మషమైనటువంటి స్థితిలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా అసంతృప్తిగానే, అంటే మనస్సు కొంత ఇక్కడ పెట్టి కొంత బయట పెట్టి కాసేపు ఆట పాట ఇట్లా భగవంతుని కార్యక్రమాల్లో కూడా కలిపేస్తున్నాం. వాస్తవానికి ప్రతిష్ట అనేది 41 రోజు చేయాలి. ఆ 41 రోజు చేసేటువంటి శక్తి ఓపిక ఇవ్వలేక అన్ని రోజులు దీక్షగా ఉండడం చేతగాక వాటిని 11 రోజులుగా, 21 రోజులుగా, 9 రోజులుగా, 7 రోజులుగా, 5 రోజులుగా, మరలా వాటిలో 3 రోజులుగా. ఆ 3 రోజుల్లో మీరు ఇంటికి నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి ఇంటికి పోవడమే సగం రోజు అయిపోతుంది. మిమ్మల్ని పిలుచుకోవడం, అమ్మ రండి, అన్నా రండి, విగ్రహాలు దించండి, వీటికే సగం సమయం అంతా వెళ్ళిపోతా ఉంటుంది. కాబట్టి ఆ కూర్చున్న 2 నిమిషాలు కానివ్వండి, మనస్సును భగవంతునికి అర్పితం చేయండి. ఇందాక మీరు మౌనంగా కూర్చున్నారే, ఆ ధ్యానము అసలు సిసలైనది. మిగతా వాటిని సాధన ద్వారా మనం వశపరుచుకొని చక్కగా ఆ ధ్యాన మార్గంలోకి ఏ మానవుడైతే వెళ్తారో వారికి మాత్రమే ప్రశాంతత ఉంటుంది. స్వామి మాకు ప్రశాంతత లేదా, మేము సినిమాకి వెళ్తాం, క్రికెట్ వెళ్తాం, సినిమా చూస్తాం, సీరియల్ చూస్తాం, మాకు ప్రశాంతత ఉంది, మీరెందుకు ఆ మాట అంటారంటే ప్రశాంతత అప్పుడు ఉన్నట్టే అనిపిస్తుంది. కాసేపటికి ఏదో ఒక దుఃఖం వస్తుంది, మరలా కాసేపటికి ఏదో ఒక సుఖం వస్తుంది. అలా సుఖ దుఃఖాలు నిలయమే ఈ సంసార చక్రం. మానవుడికి కానీ ప్రతి ఒక్కరికి కూడా అది కాకుండా తటస్థంగా లేకుండా ఒకే స్థిరమైనటువంటి మనస్సుతో ఉండేవారు ఎవరయ్యా అంటే ఎవరైతే భగవంతుని నమ్ముకొని ఉంటారో, ప్రతి పనిలో భగవంతుని చూస్తూ ఉంటారో, వాడు ఏదైనా ఒక పొరపాటు చేయాలన్నా, మాట తప్పాలన్నా, అబద్ధం చెప్పాలన్నా కూడా వాడు ఆ పని చేయలేడు. ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాడనే భావన వాళ్ళు ఉంటుంది. మనం ఇక్కడ చోట ఎప్పుడైనా కూర్చోవడమో చేయడమో చేస్తే మన మనస్సు ఆటోమేటిక్ గా భగవంతుని వైపు వెళ్తుంది. కానీ కూర్చోవడం, రావడం ఇవన్నీ మనకు బరువు అయిపోతున్నాయి, మనకు ఉండేటువంటి అలవాట్ల వల్ల. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఒక చిన్న కీర్తన పాడతారు స్వామివారు. తర్వాత మీరందరూ వచ్చి ఆ విగ్రహాలన్నిటి మీద కూడా అభిషేకం చేసి తీర్థప్రసాదం తీసుకొని ఇళ్ళకు వెళ్ళాలి. రేపు ఉదయం మరలా 8 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. ఆ 8 గంటల కార్యక్రమం మొదలయ్యేది మీ వాళ్ళ చేతిలో ఉంది. అర్థమైందా? అది